నిజంగా చాలా గొప్ప విషయం రేఖ. నందిక కన్న తల్లైనా దగ్గరికెళ్ళగానే పాప ఏడుస్తోంది. నువ్వెత్తుకుంటే మాత్రం సంతోషంగా నవ్వుతూ కేరింతలు కొడుతోంది. నువ్వు క్రిమినల్ అని దానికి కూడా తెలిసిపోయినట్టుంది. విరాట్ సార్, దిస్ ఇస్ టూ మచ్. దానికి ఊహే తెలీదు, నా గురించి ఎలా తెలుస్తుంది? పసిపిల్లలు దేవుడితో సమానం. ఖచ్చితంగా అలాగే తెలిసిపోతుంది ఏది మంచో ఏది చెడో. ఒసే పందిక, క్రిమినల్స్ వాసన చూసి కూడా పసిపిల్లలు గుర్తుపడతారు తెలుసా? నీ కూతురు కూడా అలాగే గుర్తుపట్టేసింది. నువ్వు తల్లివి కాదు, మృత్యువి అని. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, నీ బిడ్డని కడుపులో ఉన్నప్పుడే చిదిమేయాలి అనుకున్నావు, చిదిమేశావు. అదే అదే సంపాలనుకున్నావు కదా. గట్టి పిండం కాబట్టి తట్టుకొని నిలబడగలిగినది. మేడం, గట్టి పిండం నాంది కాదు కాదు, ధనుష్ సార్ది. ధనుష్ సార్ బిడ్డ. ఇంతకీ ధనుషేడి? ఈ సిట్టి తల్లి ఇంటికొచ్చినాదన్న ఆనందంతో తనకి బొమ్మలు కొనడానికి వెళ్ళినారు నానమ్మ. అవి అబద్ధాలు నానమ్మా. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. దాక్కోవాల్సిన కర్మ మా ఆయనకేంటి? ఆయన ఏంటి ఆయన? ముఖం మీద ఒక్కడి గుద్దానంటే జ్ఞానదంతాలతో సహా అన్ని రాలిపోతాయి. ఆయన మా ఆయన. ఏంటి ఆయన ఆయన అంటున్నావు? బిడ్డని వద్దనుకున్నావు, ఈ బిడ్డ తండ్రిని మాత్రం మా ఆయన అంటున్నావు. కొందరంతే అమ్మమ్మ, సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటారు. బాగా చెప్పారు విరాట్ బాబు. అచ్చం ఊసర వెళ్ళి నందికలాగా. ఏయ్ కొండమ్మా, నువ్వు నోర్మై. నానమ్మ, మీరు ఎంత కాదనుకున్నా ధనుష్ నేను భార్యాభర్తలం. ఇది నా బిడ్డ, ఆయన నా భర్త. మధ్యలో ఈ సుప్పనాథ్ వచ్చింది. ఆయాన్ని తీసుకొస్తాడనుకుంటే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఏయ్, నువ్వు ఫస్ట్ పోవే బయటికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. నేను బయటకు వెళ్ళడానికి రాలేదు. బిడ్డకి తల్లిగా, ధనుష్కి కాబోయే భార్యగా, నానమ్మకి చిన్న మనవరాలిగా ఉండిపోవడానికి వచ్చాను. ఏదో ఫ్లోలో వచ్చింది కదా అని ప్రాస కోసం మాట్లాడుకు. నానమ్మా, మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోను?